రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి భద్రపరిచి సజీవ సంఖ్యల్లో నిలవబెట్టినందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, ఈ రోజున మీ యొక్క రక్షణ లేకపోయి ఉంటే, మా ప్రయాణాల్లో మీ యొక్క తోడు లేకపోయి ఉంటే, మా ప్రతి పనిలో మీ యొక్క సహాయం లేకపోయి ఉంటే తండ్రి, మేము ఏ విషయంలోనూ విజయం సాధించలేము, సజీవులముగా ఉండలేము నాయన. కేవలం మీరు మాకు తోడై ఉన్నందువల్లే, కేవలం మీ యొక్క రక్షణ కృప మా పైన కుమ్మరించడం వల్లే మేము ఇంకను సజీవులంగా ఉన్నాం ప్రభువా. ఈ రోజున మేమందరం మరొకసారి మా కుటుంబాన్ని చూసుకునే విధంగా ఆనందిస్తూ ప్రార్థించగలిగిన ధన్యత దయచేసినందుకు స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది అని ప్రభువా వాక్యము ద్వారా మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, ఎంతమంది అయితే తండ్రి రక్షింపబడని స్థితిలో ఉన్నారో, అయా బంధకాలలో చిక్కుబడిన వారిగా, ఎటువంటి అంధకార దురాత్మ శక్తుల చేత బాధించబడుతున్న వారిగా, అయా చీకటి శక్తుల చేత కృంగిపోతున్న వారిగా ఉన్నారో, ఎవరి సహాయము, ఎవరి యొక్క ఆదరణ కూడా లేని స్థితిలో ఉన్నారో, అయా ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నా యొక్క రక్షణ బయలుదేరుతుంది అంటున్నారు నాయన. వారిని నేను రక్షించబోతున్నారు అంటున్నారు ప్రభువా. స్తోత్రాలు. ప్రతి బిడ్డ కూడా ఈరోజు ధైర్యంగా ఉండాలని, ఈ రాత్రిన ఏ విషయాన్ని బట్టి కృంగిపోకుండా, ఏమి జరుగుతుందో అనే హృదయంలోని కలవరము లేకుండా జీవించాలని, మీ రక్షణ వారికి తోడై ఉంటుందని, మీ బాహుబలం చేత వారిని రక్షిస్తారని ఆయా లేఖనాల ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. పేరు పేరున వారిని గూర్చి మొరపెడుతున్నాం తండ్రి. ఈ రాత్రిన మీ పాద సన్నిధిని చేరి ఉండగా బిడ్డల అవసరతలు, బిడ్డల యొక్క ఆలోచనలు, బిడ్డల యొక్క బాధలు, ప్రతి వాటిని వారి నుంచి దూరపరచండి దేవా. అయ్యా, ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంతో కూడా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఏ అనారోగ్యం వచ్చిందో తెలియని పరిస్థితుల్లో, ఆ వ్యాధి ఎలా వారి దగ్గర నుంచి వెళ్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. ఐసీయూలలో ఉన్నారు, హాస్పిటల్స్ పైన బెడ్ పైన పడి లేవలేని స్థితుల్లో ఉన్నారు. యాక్సిడెంట్లైనా భయంకరమైన రోగాలతో కలిగిన వారు ఉన్నారు నాయన. కృప చూపించండి, వారందరినీ మంచి ఆరోగ్యంతో నిలబెట్టండి. సంపూర్ణ ఆయుష్వర్గ దయచేయండి తండ్రి. ప్రతి అంధకార దురాత్మ శక్తి నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. అదేవిధంగా ఎవరి కుటుంబాల్లో అయితే నాయన అశాంతి రాజ్యం వెళ్తూ ఉందో నాయన, వారి కుటుంబంలో తండ్రి గలిబిలి, గందరగోళం, ప్రేమ, అనురాగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో దయ చూపించండి. వారి కుటుంబాన్ని దర్శించండి. వారి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే నాయన ఆర్థిక పరంగా చితికిపోయిన వారిగా ఉన్నారో, వారికి కలిగిన అప్పులన్నింటినీ కూడా తండ్రి యేసు నామములో కొట్టివేయండి. ఆర్థిక పరంగా బలపరచండి. ఉద్యోగ వ్యాపార పరిచర్యలను వాటన్నిటిని కూడా ఆశీర్వదించండి నాయన. ప్రభువా, బిడ్డల వివాహాల కోసం కూడా ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి. గర్భఫలం లేమితో ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. ఈ లోకంలోకి వెళ్ళగానే అవమానం వారికి ఎదురవుతుంది తండ్రి. అయ్యా, వారి ఏడల కృప చూపించి బిడ్డలకు గర్భఫలం దయచేయండి తండ్రి. వారి లోపాలను సవరించండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే నాయన కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో యేసు నామములో విడుదల దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన బిడ్డలు. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. పలు దేశాల్లో మీ బిడ్డలు ఉంటున్నారు నాయన. వారి చదువులను, వారి వ్యాపారాలను, ఉద్యోగాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభువా. వారి వీసా ఇంటర్వ్యూస్లోనూ, ఇమిగ్రేషన్స్లోనూ, స్టాంపింగ్ విషయంలోనూ కృప చూపించండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, ఇంక్రిమెంట్స్ కొరకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా,
మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, ముఖ్యంగా దేశానికి కావలిగా ఉంటున్న సైనికులందరినీ కూడా దీవించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా యొక్క గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచి దయచేయండి తండ్రి. మేమందరం కూడా సేద తీరబోతున్నాం నాయన. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరచండి తండ్రి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి అయ్యా. అయా ఏ అపాయము, ఏ దొంగల ప్రభావాలు, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి శత్రువుల యొక్క పన్నాగాలు, ఎటువంటి అపవాది క్రియలు ఏది కూడా ఈ రాత్రిని మా దరికి చేరకుండా ప్రతి బిడ్డను రక్షించి కాచి కాపాడమని నాయనా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన మేమందరం సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.